తెలుసు నేనేం చేసుకున్నా. అసలు దాంట్లో అమ్మ గురించి డిస్కషన్ ఎక్కడ అంటే ఎక్కువ తిన్నానేమో అనుకుంటారు. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు, మీరు కర్రీ వేసుకున్నారు కదా, నేను ఎంత వేసుకున్నాను దాని కూడా అరవకండి. వచ్చి నుంచి గొడవ పడాలని చూస్తున్నారు ఎవరు మీరు? నాకేం ఇంట్రెస్ట్ మరి ఏంటి? నేను ఎంత కొంచెం వేసుకున్నా. ఎందుకు వేసుకున్నారు నన్ను అడగకుండా? ఎందుకు అడగాలి? రేషన్ మేనేజర్ నేనే కదా వంట చేశాను. అయితే మొత్తం తినేయండి, ఇంకెందుకు? నాకు అంత తిన్నా మరి ఏంటి? కాదు, రేషన్ మేనేజర్ నేను అందరికి పోషన్ ఇక్కడ నుంచి నేను రేషన్ మేనేజర్ నచ్చలేదు. నా తప్పు కాదు. చెప్పారు కదా నాకు మాట్లాడేస్తున్నాను, మీతో మాట్లాడలేదు. ఇప్పుడు మనం కాన్వర్సేషన్ నేను చెప్పాను కదా మీతో మాట్లాడేస్తాం లేదని, అందుకే మాట్లాడలేదు. మరి అడగట్లేదు. మీరు నన్ను పర్సనల్ గా మాట్లాడకండి, పర్లేదు. ఇది వేరే ఒకటే కదా మాట్లాడే. రేషన్ ఇది హౌస్ మొత్తం. ఎంత తిన్నాను, ఎంత తిన్నారనుకో మ్యాటర్ కాదు ఇక్కడ. ఎంత తిన్నారు సంజన గారు, ఇక్కడ ఎంత తిన్నారని మ్యాటరా? రేషన్ మేనేజర్ నడకుండా తిన్నారని మ్యాటరా? ఎంత తిన్నాను సంజన? చిన్నగా తిన్నా, నాకు తినడంలో ప్రాబ్లం లేదు. మీరు ఎంత తిన్నా కూడా రేషన్ మేనేజర్ చెప్తే అప్పుడు నేను క్వాంటిటీ చూసుకుంటాను. చెప్పారు కదా నాతో మాట్లాడేసి. ఏంటి? నేను పర్సనల్ గా వేరే అండి, ఇది హౌస్ రిలేటెడ్. నా పర్సనల్ అండి, ఫుడ్ నా పర్సనల్. మీకు పర్సనల్ కాదు, ఇది హౌస్ రిలేటెడ్ కామన్ ఫుడ్. అది మీ కామన్ ఫుడ్ కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. అది మీరు రేషన్ మేనేజర్ కాదు. కాపైనా ఒక మదర్ గా నాకు తెలుసు. నాకు తెలుసు నాకు తెలుసు పాప, నాకు తెలుసు. అరవకండి ఫస్ట్. ఎవరు అరవట్లేదు, ఎవరు అరవట్లేదు. ఆ మాట ఇంత, ఆ మాట ఇంత. నేను హ్యాండిల్ చేయమన్నారు. ఎవరు హ్యాండిల్ చేయమన్నారు? మీకు ఎవరు హ్యాండిల్ చేయమన్నారు? టోన్ ఇంతే కాదు, ఆ టోన్ ఇంతే. మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదండి, ఇది అందరి ఇల్లు. ఇల్లా కాదు, ఇది మీ ఇల్లా? ఇది మీ ఇల్లా? చెప్పు. మెల్లగా మాట్లాడండి. నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే మాట్లాడతా. ఇష్టం ఉంటే నాతో మాట్లాడండి. మీకు ఇష్టం లేకపోతే నాకు మీతో అసలు మాట్లాడడానికి ఏంటి? కర్రీ నాకు తప్పకుండా వేసుకున్నారు. వేసుకున్నాను. ఎంత వేసుకున్నారని కాదు, తక్కువ పుట్టి ఎంత వేసుకున్నారని కాదు. మీరు నేను చెప్పాను కదా మాట్లాడేసుకుని మాట్లాడతాను. పర్సనల్ గా మీరు నాతో నాకు ఫరక్ పడదు. మీరు ఒక షెఫ్ గా, షెఫ్ కూడా హౌస్ మేట్ గా మీరు ఒక కర్రీ వేసుకునే ముందు అసలు నేను అందరికి నేను కూర్చుని పోర్షన్స్ వేస్తుంటే మీ అంతటి మీరు వేసుకునే రైట్ ఇక్కడ ఎవరికి లేదు. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే కూర్చున్నాను కదా, మీకు ఎదురుకున్నానే ఉన్నాను కదా. నేను చూసారు కదా, రావచ్చు. ఏంటి అట్టు వేసుకుంటే చూసారు? నేను అట్టు వేసుకున్నప్పుడు చూసాను. మీరు అట్టు ఎగ్ వేసారు కాబట్టి ఎగ్గుతో తింటారు అనుకున్నాను. మీరు కర్రీ వేసుకుంటారని నాకు చెప్పాలి. హౌస్ లో అందరికీ తెలుసు కర్రీ వేసుకున్నప్పుడు నాకు చెప్పాలని. కాబట్టి అయితే కర్రీ అలా వేసుకోకూడదు, కర్రీ లేకుండా తినండి. అలాగే ఇస్తాను, తింటాం మానేస్తాను. అంతే, మానేయండి పోనీ. ఏదైనా ఎందుకంటే కామన్ ఫుడ్ ఉన్నప్పుడు మీరు అడిగే తీసుకోవాలి. నాకు ఎలా తినాలో తెలుసు, ఎంత అందరికీ ఎలా తినాలో తెలుసు, అందరికీ తెలుసు ఫుడ్ ఎలా తినాలో అందరికీ తెలుసు. సరేనా? ఫుడ్ కామన్ ఫుడ్ నన్ను అడగకుండా కామన్ ఫుడ్ తీసుకునే రైట్ ఈ హౌస్ లో ఎవరికి లేదు. నా పర్మిషన్ లేకుండా ఈ హౌస్ లో కామన్ ఫుడ్ తీసుకునే నచ్చలేదు. మార్చేయండి. అడగండి కెప్టెన్, మారిస్తే కొత్తగా వచ్చాను కదా కెప్టెన్. నాకు ఫుడ్ కెప్టెన్ ప్రాబ్లం ఉంటే కొత్తగా వచ్చాను కదా, మార్చండి. కెప్టెన్ ప్రాబ్లం ఉంటే నేను మార్చి నేను చూసుకుంటా. మార్చండి. ఫుడ్ మానిటర్ మార్చండి. అసలు ఫుడ్ మానిటర్ నేను బాగాలేదు, మార్చండి. నేను ఏమైనా పోనీ ఎక్కడ కనిపించకుండా ఉన్నానా? ఇక్కడే కూర్చున్నా నేను. మ్యామ్ రూల్ అయితే ఒకటి ఉంది. నేను తినేది చాలా తక్కువ, సరేనా? నేను అందరికి ఇస్తాను కానీ నేను తిన్నాను. ఎవరికి ఎంత పెట్టాలో నాకు తెలుసు, ఎవరికి ఎలా షేర్ చేయాలో తెలుసు. ఒక అడ్డు పెట్టుకుని ఇంత కర్రీ తింటే అంత సీన్ ఎందుకు? సీన్ చేయడం ఇంటి దగ్గర పెట్టుకున్నా నేను అంతా తినేస్తానా? అయ్యో మీరు అంటుంది చేసిన తప్ప అనట్లేదు. కానీ ఏంటంటే ఒకటి ఉంది, ఇప్పుడు ఫర్ సపోజ్ అందరూ తక్కువే తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, మీరు తక్కువ తింటారని అనుకుంటుంది. మీరు తక్కువే తింటారు చూసాను కదా. అంటే మీరు ఒకటే 3 రోటీలో ఒకటే తింటున్నారు, ఇంకో 2 షేర్ చేస్తారని. ఓకే, నేనేమంటున్నా అంటే ఒక రూల్ అనేది పాస్ చేసాను. ఇప్పుడు తప్పు చేసినా చేయకపోయినా అనేది ఒక రూల్ అనేది ఉంది. నేను అంటుంది మీ చెప్తున్నా. కళ్యాణ్ మాట్లాడే ఇష్టం లేదంటే నేను చెప్పే పర్సనల్ గా మీకు నాకు బాండింగ్ అవసరం లేదు. కానీ ఏంటి బాండింగ్ అంటే చెప్తున్నా. ఏంటి బాండింగ్ చేశారు? మీతో అవసరం లేదన్నా నాకు. అదే బాండింగ్ గేమ్స్ ఆడడానికి వచ్చాం, బాండింగ్ రాలేదు.
నాన్న అనుకోండి బాండింగ్ అనుకున్నారు ఏంటి? ఎవరన్నారు నాన్న? ఎవరంటే వాళ్ళు మీకెందుకు? ఎవరన్నారు? వచ్చిన ఉన్నారంటే భుజంతో అడుక్కున్నారంట. ఎవరంటే వాళ్ళు ఇనిషియల్ గా అయిపోయింది ఏదో ఆయన ఫుట్బాల్ అంటే మాకు నచ్చలేదండి. మా వైట్ కార్డ్స్ కూడా మీరు చూసుకోవాలి కదా, ఎవరినైనా మార్చండి. నేనేమంటున్నానంటే ఒక నిమిషం కెప్టెన్ గారు నేను చెప్తాను ఒకసారి రూల్ అని చెప్పినా అర్థమైంది కదా, అడిగి తినాలి. అడిగి తిన్నాం కాదు, వేసేటప్పుడు అందరికి 16 పోర్షన్స్ గా డివైడ్ చేసి పెడతాం కదా. సో అప్పుడు అయ్యో మీరు ఇప్పుడు తినడం మాకు మ్యాటర్ కాదు. ఒకసారి మీరు ఒక నిమిషం నేను మ్యామ్ వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడైనా సరే ఒకసారి రేషన్ మీద చెప్పి వేసేసుకోండి అనేది మా చెప్పడానికి ఆమె మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇష్టం ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇంకా ఇంకా ఎక్కువ ఐడియా ఉంటది అంటే రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు కూడా నాకు ఎంత తిన్నారో తెలిసినప్పుడు 16 క్వాంటిటీలు ఉంటే ఆ క్వాంటిటీలో నా క్వాంటిటీలో హాఫ్ తిన్నాను నేను. మీరు 16 పోర్షన్స్ చేసే డ్యూటీ ఆవిడది. నా క్వాంటిటీలో 3 అట్లలో ఒక అట్టు తిన్నాను. అసలు ఇవేవి కాదు. ఫుట్బాల్ నచ్చలేదు మార్చండి. నేను అంటున్నా మాకు నచ్చలేదు ఫుట్బాల్ అంటే. మాకు కూడా నచ్చాలి కదా, వచ్చిన వైట్ కార్డ్స్ కూడా మేము మంచిగా కదా. ఫుట్బాల్ అంటే ఆమె మాకు నచ్చలేదు. ఓకే ఈ రూల్ మీకు తెలుసా? ఒక ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండా ఏ ఫుడ్ తినకూడదు. అది తినకూడదని తెలుసు, ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు కాదు నేను వచ్చిన ఫుట్బాల్ ట్రైన్ రోజు చెప్పాను, పర్మిషన్ లేకుండా తినకూడదని చెప్పలేదు. మాకు పోర్షన్స్ ఎవరు చెప్పలేదు. నాకు ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండా తినకూడదని చెప్పలేదు. పోర్షన్స్ ఎవరు తెలిసింది కదా రూల్ ఇప్పుడు తెలిసింది. సో ఫుడ్ మానిటర్ నేను మాట్లాడాను కాబట్టి మీరు చెప్తే నేను తింటా. మీరు నేను ఫుట్బాల్ నాతో తను మాట్లాడే ఇష్టం, నేను వాళ్ళతో నాకు మాట్లాడే ఇష్టం లేదు కాబట్టి మీరు తినమంటే మీకు అడిగి తింటా. కెప్టెన్ గా మార్చాలనుకుంటే మార్చండి, లేదంటే మీ ఇష్టం. కళ్యాణ్ కెప్టెన్ గా నేను చెప్తున్నాను, నేను పోర్షన్స్ చేసి ఇస్తేనే కర్రీ ఎవరైనా తినాలి. నేనైతే అడగను, కావాలంటే ఫుడ్ మానేస్తా. ఎన్ని రోజులు ఫుడ్ లేకపోయినా నాకు పర్వాలేదు. బీరకాయ కర్రీ కావాల్సిన వేడికి అది కూడా ట్రై చేస్తారు కదా. నేను ఎంత తిన్నానో చూసావు కదా సంజయ్, అసలు మాట్లాడేవేంటి? అసలు ఫ్రెండే కాదు అసలు. నేను చిన్నగా చెప్పాను కదా. చిన్నగా చెప్తారా విషయాలు? గట్టిగా చెప్పాలా? చిన్నగా తిన్నాను. నేను 16 పోర్షన్ లో కూడా ఆ పోర్షన్ లో కూడా హాఫ్ తింటా. నేను ఎప్పుడు తీసుకోను. లేకపోతే తిన్న వాళ్ళకే ఇస్తాను. ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు గివ్. ఇంత తింటే దానికొచ్చి నాకు అడిగి తినాలి అంటే లేదు. మేము అసలు ఆ పాయింట్ అసలు ఇష్యూయే కాదు. వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. మీరు 3 దోశలు మరి ఇప్పుడు రోజు కదా, మరి ఇప్పుడు దాంట్లో ఎందుకు అంత ఇది? నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు, మరి నేను ఎందుకు మాట్లాడాలి? పోనీ నాకైనా చెప్పాల్సి. అదే ఈసారి నుంచి మీకు చెప్తా. నాకు చెప్పండి. నేనేమన్నానంటే వేరే వాళ్ళు కూడా చూడు, ఈ అబ్బాయి గౌరవం అబ్బాయి ఉన్నారు. నిన్న 2 గుడ్లు అయిపోయింది. ఇప్పుడు కర్రీ తను వేసి మొన్న ఫస్ట్ రోజు కూడా ఎక్కువ దాల్ వేసేసుకున్నాం. దానివల్ల దివ్యాకి అందుకే అంటున్నాను, నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టే వేసుకున్నాను. నేను ఇంకొకరికి మ్యామ్ మీతో పాటు ఇప్పుడు తను కూడా వేసేసుకున్నారు అనుకోండి, మీ పోర్షన్ ఎక్కువ మీ పోర్షన్ తక్కువ అయిపోతే ఆ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ కాకూడదు. ఫుడ్ మానిటర్ మార్చండి. అసలు ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు. మార్చాలంటే మార్చండి, లేదంటే నేను ఫుడ్ తిన్నాను. ఫుడ్ మానిటర్ మార్చకపోతే నాకు ఇలా నుంచి ఫుడ్ వద్దు. చాలా తక్కువ కళ్యాణ్ చెప్పేసి ఇంత తిన్నాను. మీరు కెమెరా ఉంటే చెక్ చేయండి నా ఫుడ్ ఒకసారి. ఫుడ్ లో నాకు కెమెరా లేదండి, మీరు చాలా తక్కువ తిన్నారు. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను అమ్మాయి ఫెసిలిటీలో వస్తున్నాయండి కర్రీ. కళ్యాణ్